వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరుగు వంకాయ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మామూలుగా గుత్తి వంకాయ, మామూలు వంకాయ ఫ్రై, వంకాయ కర్రీ చేసుకుంటాం కదా, అలాగే పెరుగు వంకాయ అని ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పెరుగు వంకాయకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా 4 టీ స్పూన్లు 4 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 ఎండుమిరపకాయలు, 4 లవంగాయలు, 2 యాలక్కాయలు, ఒక 2 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి, కాస్త పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ధనియాలు, వేరుశనగ పప్పులు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకుందాం. అలాగే దీంతో పాటు ఉల్లిపాయలు కూడా యాడ్ చేయండి. నేను 4 చిన్న ఉల్లిపాయలు ఇలా యాడ్ చేస్తున్నాను. 1/2 కేజీ వంకాయలకి నేను ఇలా ఈ కన్సిస్టెన్సీ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పెరుగు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. మనం 1/2 కిలో వంకాయలు తీసుకున్నాం కదా, 400 గ్రామ్స్ పెరుగు తీసుకోవాలి. ఇలా దీనిలోకి పెరుగు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా మిక్సీ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే కాస్త పసుపు ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను తీసుకున్న వంకాయలు చాలా చిన్నవి కాబట్టి నేను ఇలా ఘాట్లు పెట్టి యాడ్ చేస్తున్నానండి. అదే పెద్ద వంకాయలు అయితే మీరు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. వంకాయలు ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే చేదు రాకుండా కండ్రెక్కకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ వంకాయల్ని యాడ్ చేసుకుందాం. ఇలా వంకాయలను యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, పెరిగేసి మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేయాలి. ఇలా మొత్తం వంకాయలకి పట్టేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈ పేస్ట్ వేసుకొని ఈ వంకాయలు అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కారం, మనం స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలోకి కాస్త వాటర్ కూడా యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనిచ్చాం కదా, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనియాలండి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నామండి. అంతేనండి, వెరీ టేస్టీ పెరుగు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.